హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పెరుగు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. వేడి వేడి అన్నంలో పెరుగు పచ్చడి, అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నారంటే అమృతంలా ఉంటుంది. ఎప్పుడైనా ఏం కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకొని మనం లంచ్ కానీ డిన్నర్ కానీ కానిచ్చేయచ్చు. ఎలా చేయాలో చూద్దాం. పెరుగులో ఒక 1/2 లీటర్ పెరుగులో తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి కొన్ని నీళ్లు పోసుకున్నానండి. ఆ నీళ్లు స్కిప్ చేసినా పర్వాలేదు. నీళ్లు పోసుకొని పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకుందాము. నూనె కాస్త వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాం తగినన్ని. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. కాస్త పసుపు వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేద్దాము. కొంచెం కరివేపాకు, ఒక టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఉప్పు వేస్తున్నానండి. ఉల్లిపాయల్లో కూడా ఉప్పు వేస్తే బాగుంటుంది. తగినంత కారం వేసుకుందాము. ఇంకొంచెం ఎక్కువగా కావాలంటే కూడా వేసుకోవచ్చు, బట్ నేను 1 స్పూన్ కారం వేసాను. కారం వేసి బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు ఇందులో వేసేసుకోవాలి. పెరుగు వేసుకునే ముందు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. కొంచెం కొత్తిమీర చల్లుకొని పంచదార పొడి కాస్త వేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది. పెరుగు పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.